ఏదైతే ఉందో వాళ్ళు చేయవలసిన పనులు ఏంటంటే, ఒకటి మీరు సోషల్ మీడియాలో ఏది చూడకండి, టిప్స్ పాటించకండి, టిప్స్ పాటించద్దండి. నెంబర్ 2, మీకు ఎవరైతే డాక్టర్ టెస్ట్ చేశాడో ఆ డాక్టర్ ఏం చెప్తే అది పూర్తిగా అతని మీద నమ్మకం ఉంచండి. ఎందుకంటే అతను ఎక్స్పర్ట్, చాలా సంవత్సరాలు చదువుకుంటే నా డిగ్రీ రాలేదు. నెంబర్ 3, కంపల్సరిగా పాటించవలసిన కూడా ఆరోగ్య నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటంటే, వాకింగ్ చేయడం, ఎండలో రోజు 20 నిమిషాలు అరగంట పాటు ఎండ బాడీకి తగలడం, ఆకుకూరలో, క్యారెట్లు, ఫ్రూట్స్ లాంటివి, రైన్బో అంటే వెజ్జియర్ అంటారు కదా, ఇంటర్జెన్స్ లో రంగులు ఎన్ని ఉన్నాయో అన్ని రకరకాల ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ, కూరలు కానీ, కాయగూరలు కానీ అన్ని తిరగలగాలి. రైస్ కొంచెం తగ్గించుకోండి, ఫ్యాక్టర్లు కొంచెం తగ్గించుకోండి. 4, 5, 6 ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడం, ప్రాణాయామం చేసుకోవడం, నేను రాసిన పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు చదువుకోవడం, పాజిటివ్ వ్యక్తులతో మాట్లాడండి, పాజిటివ్ గా చెప్పే వాళ్ళతోటే మీరు కూర్చోండి. ఈ షేర్ చేసి ఏవైతే ఉన్నాయో మీరు ఇంకొకరు షేర్ చేయొద్దు, గూగులింగ్ చేయొద్దు, ఫేస్బుక్ లో, వాట్సాప్ లో కూడా చూడొద్దు. అందరి వీడియోలు, అడ్డమైన వీడియోలు దయచేసి మీరు చూడొద్దు. మీ ప్రాబ్లం తగ్గించే గుణం అనే వీడియోలు చూడడం అలవాటు పడిపోతే ఆ సెర్చ్ లో ఏమవుతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అల్గోరిథమ్స్ అంటారు. మీరు దేని కోసం సెర్చ్ చేస్తున్నారు చూసి మీ బిహేవియర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రకారం అర్థం చేసుకుంటుందండి ఇంటర్నెట్. మాటకి అటువంటి వీడియోలో మీకు కంటికి కనిపించినట్టు చేస్తుంది అనమాట. కొన్నాళ్ళు మాత్రం గూగుల్ యూనివర్సిటీగా మారిపోతుంది. ఇవన్నీ మీరు పాటించారనుకోండి, డెఫినెట్ గా మీకు ఎంత యాంగ్జైటీ అనేది 2-3 నెలల తర్వాత తగ్గిపోతుందండి. మాటమాటికి నాకు ఎక్కడ వస్తుంది, నాకు హార్ట్ అటాక్ తోటి ఇంకా ఇక్కడ ఏదో అవుతుంది, హార్ట్ అటాక్ తోటి ఇక్కడ ఏదో అవుతుంది, ఇంకో దానికి ఇంకా ఈ లింక్ వదిలేసి మీరు చేయవలసిన ఒకే ఒక కర్తవ్యం ఏంటంటే, జనరల్ గా ఆరోగ్యమైన ఏదైనా అది పాటించండి. నేను ఇందాక చెప్పిన కూడా అనిష్టంతో కూడా ఆటోమేటిక్ గా మీరు కొన్నాళ్ళు అయితే ఆరోగ్యవంతుడు అయిపోతాడండి. ఈ డాక్టర్ ఇచ్చింది కాదు, మందులు ఇచ్చింది కాదు, అది మీకు మీరు క్రియేట్ చేయరే హెల్త్ క్రియేటర్. హెల్త్ ఇస్ అన్ ఎవిడెన్స్, వెల్త్ ఇస్ అన్ యాక్షన్. మీ చేతిలో ఆరోగ్యం ఉంది, చేతిలో సంపద కూడా ఉంది, సంతోషం కూడా ఉంది. రాత్రి హ్యాపీగా నిద్రపోండి, 8 గంటలు హ్యాపీగా నిద్రపోండి. నిద్రపోవడానికి 2 గంటల ముందు అసలు మొబైలే ముట్టుకోవద్దండి. వీలైతే పుస్తకాలు చదువుకోండి, లైట్ వెనకాల నుంచి వచ్చిన పుస్తకాలు చదువుకుంటే, నేను రాసిన పాజిటివ్ థింకింగ్ పుస్తకాలు చదువుకుంటే బాగా నిద్ర పెట్టేస్తుందండి, సంతోషంగా నిద్ర పెడుతుంది. మొక్కలు పెంచండి, మంచి మాట మాట్లాడండి, మంచి మాటలే వినండి. జబ్బుల గురించి, డబ్బుల గురించి, బాధల గురించి, కష్టాల గురించి, వీటి గురించి కాదు, మంచి విషయాలు వినండి. కేవలం ఉండండి, టీ టచ్ టాక్ టైం కుటుంబ సభ్యులతో ఉండండి.